హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఇంజనీర్లు అదేవిధంగా మేనేజర్ కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ నెంబర్ 04/2020. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. కేవలం బీటెక్ అర్హతతో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మెకానికల్ క్యాడర్లో కూడా దీంట్లో పోస్టులు ఉండడం మనకు చాలా అనుకూలమైనటువంటి అంశం. అండ్ అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ కాబట్టి ఈ యొక్క వీడియో అనేది మన యొక్క తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం 2 to 3 లెవెల్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకు డేటా వస్తుంది కాబట్టి ఈ యొక్క 2 to 3 లెవెల్స్ని షార్ట్కట్ చేసేసి డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లాంటి టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు పాయింట్ గదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఆర్ఎఫ్సిఎల్ ఎన్ఎఫ్ఎల్లో మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో ఈ యొక్క రెండింటిలో మనకు నోటిఫికేషన్ అనేది ఎన్ఎఫ్ఎల్ నుంచి రావడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసి మనకు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మన యొక్క నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్స్ 2020 బేస్ పైన అడ్వర్టైజ్మెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అని ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2020. అండ్ అదేవిధంగా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ జాతీయ విత్తన సంస్థలో మనకి ఒక ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మినీ రత్న కంపెనీ ఫ్రెండ్స్, ఇది ఒక మినీ రత్న కంపెనీ. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ శాలరీ పే చేస్తారు. అదేవిధంగా రెగ్యులర్ బేసిస్ పైన ఉద్యోగాలు కాబట్టి ఇది ఇంజనీర్లకు అత్యంత అనుకూలమైనటువంటి నోటిఫికేషన్. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒక డేటా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు డిసిప్లిన్ లేదా డిపార్ట్మెంట్ వైజ్గా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ. సో ఈ కేటగిరీలో మనకు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ప్రతి దాంట్లో మనకు ఇంజనీర్ అండ్ మేనేజర్ కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఇంజనీర్లన్నీ కూడా E1 క్యాడర్ అండ్ అదేవిధంగా మేనేజర్లంతా కూడా E4 క్యాడర్. అండ్ ఇంజనీర్లకు సంబంధించి మనకి ఇక్కడ ప్రొడక్షన్ అండ్ అదేవిధంగా మేనేజర్కి సంబంధించి ఓవరాల్గా మనకు 13 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఓఏ అండ్ ఓఏకి సంబంధించినటువంటి ఓహెచ్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ మెకానికల్. సో మన యొక్క కోర్ అయినటువంటి మెకానికల్కి ఇంజనీర్లు 8 పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా, ఒక పోస్ట్ బ్యాక్లాగ్ ద్వారా. ఈ యొక్క ఒక పోస్ట్ అనేది ఎస్టీ కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఒక పోస్ట్కి ఎలిజిబుల్గా ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి 8 పోస్టులకు మాత్రం ఎలిజిబుల్. ఈ యొక్క 8 పోస్టుల్లో యూఆర్కి 5 పోస్టులు కాబట్టి ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా దీన్ని ట్రై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేనేజర్. సో మేనేజర్ కనుక తీసుకుంటే E4 కేటగిరీలో 6 పోస్టులు కేటాయించడం జరిగింది. యూఆర్కి 5 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. యూఆర్కి 5 ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఓబీసీకి మాత్రం ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ కనుక తీసుకున్నట్లయితే ఇంజనీర్ అండ్ మేనేజర్ మొత్తం కలిపి మనకి దాదాపుగా 5 పోస్టులు కేటాయించడం జరిగింది. 5లో 4 మనకు బ్యాక్లాగ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క బ్యాక్లాగ్ అంటే స్పెషలైజ్డ్ అనమాట. మనం అప్లై చేసేటప్పుడు మనం డైరెక్ట్ మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మన యొక్క కేటగిరీ ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సెలెక్ట్ చేస్తాం. వాటిలో వాళ్ళు పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఓబీసీకి పోస్టులు వస్తే ఫస్ట్ బ్యాక్లాగ్, తర్వాత దీంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి మనకు మేనేజర్స్ లేరు, ఓన్లీ ఇంజనీర్స్ మాత్రమే. మొత్తం మీద మనకు 5 పోస్టులు. అండ్ అదేవిధంగా సివిల్కి సంబంధించి కనుక తీసుకుంటే ఒకే ఒక పోస్ట్, అది కూడా యూఆర్ కేటాయించడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీకి ఒక పోస్టు యూఆర్ కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క 7, 8, 9కి మాత్రం మేనేజర్స్ లేరు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యొక్క డీటెయిల్స్. అండ్ ఓవరాల్గా మనకు 40 పోస్టులు కేటాయించడం జరిగింది. 40లో 26 యూఆర్కే వచ్చేసాయి. అండ్ అదేవిధంగా ఓబీసీకి 8 పోస్టులు అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ శాలరీస్. సో శాలరీస్ కనుక తీసుకున్నట్లయితే E1 అంటే ఇంజనీర్కి 40,000 నుంచి 1,40,000. అండ్ అదేవిధంగా E4 అంటే మేనేజర్కి 70,000 నుంచి 2 లక్షల దాకా శాలరీ అయితే ఇస్తారు. ఇదంతా కూడా జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో బేసిక్ పే మాత్రమే విత్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్, అదేవిధంగా కంపెనీ అకామిడేషన్, అదేవిధంగా మనకి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్, లీవ్, కాంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్ అంటే CPF, అదేవిధంగా గ్రాట్యుటీ, అదేవిధంగా మనకి ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్. సో అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క NFL ప్లాంట్స్ అన్నింటిలో కూడా మనకు పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు. మనకు డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క యూనిట్స్ అదేవిధంగా వేకెన్సీస్ యొక్క డేటా దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ గాట్ ద మెరిట్ మార్క్స్ యూ విల్ సెలెక్ట్. ఆర్ ఒకవేళ కనుక మనకు తక్కువ స్కోర్ వచ్చినట్లయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకు ట్రాన్స్ఫర్ ద్వారా మంచి లొకాలిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే మన యొక్క దక్షిణ భారతదేశానికి కానీ మన యొక్క హైదరాబాద్ లొకాలిటీ కానీ రావచ్చు.
అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది యాజ్ పర్ ద డేటా 31/3/2020 ప్రకారం వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో మార్చి 31 దాకా మీ యొక్క ఎలిజిబిలిటీ మాత్రమే ఇక్కడ కన్సిడర్లోకి తీసుకుంటారు కాబట్టి హూ ఆర్ ఫైనల్ ఇయర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఎవరైతే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఉండి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో దే ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇంజనీర్ కనుక తీసుకున్నట్లయితే ఓవరాల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంజనీర్లకు అయితే బీటెక్ పాస్ అయి ఉండాలి, మేనేజర్లో కూడా బీటెక్ పాస్ అయి ఉండాలి 60% మార్క్స్ తోటి. అయితే ఇంజనీర్లకు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, మేనేజర్లో మాత్రం 9 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంజనీర్ల యొక్క ఏజ్ లిమిట్ అనేది 30 years, అదేవిధంగా మేనేజర్ యొక్క ఏజ్ లిమిట్ అనేది 45 years. ఇదంతా కూడా ఓసీకే, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ 1 year సంబంధించి గవర్నమెంట్ కానీ పిఎస్యూ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళైనా లేకపోతే మనకి ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ సంబంధించి కొంత బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ యొక్క క్యాడర్లో వర్క్ చేసిన వాళ్ళైనా కూడా అర్హులే. సో ఇక్కడ మనకు బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఇక్కడ మెకానికల్ అన్నట్లయితే మొత్తం మెకానికల్ వైజ్గా బీటెక్ మెకానికల్ విత్ 1 year కానీ బీటెక్ మెకానికల్ విత్ 9 years కానీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అండ్ అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ. సో దీనికి సంబంధించి ఈ విధంగా డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీలో బీటెక్ చేసిన వాళ్ళైనా లేకపోతే డిగ్రీ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అని చేసిన వాళ్ళ అర్హులు. కాకపోతే మనకి ఇక్కడ మెకానికల్కి కూడా అవకాశం ఉండడం జరిగింది, కాకపోతే ఫైర్ సర్వీస్ కాలేజీ నుంచి మాత్రం ఒక కోర్స్ అనేది చేసిన వాళ్ళు అర్హులు. సో మెకానికల్తో పాటు ఫైర్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ మనకి ఇంకో పోస్ట్ అనేది అడిషనల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అనేది మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా, విత్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనం పైన డిస్కస్ చేసుకున్నాం, వర్క్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయిపోయింది, శాలరీస్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు జాబ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి, 1997 బేస్డ్, 2007, 2017 అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సిడిఏ ప్యాటర్న్ బేస్ పైన మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ జాబ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత జాబ్ చార్ట్తో పాటు మనకి ఇక్కడ ఒక టేబుల్ యొక్క చార్ట్ కూడా ఇస్తారు. ఆ యొక్క చార్ట్ ప్రకారం మీ యొక్క ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మీరు అక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క శాలరీస్లో హైక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే 700 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ నీడెడ్ టు పే ద మనీ. సో వాళ్ళకి ఎలాంటి పేమెంట్ అవసరం లేదు, కాకపోతే ఈ యొక్క 700 అనేది డీడీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో డీడీ అనేది చేయాల్సి ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. పేబుల్ డేట్ అనే దగ్గర మనం న్యూఢిల్లీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కొంత బేసిక్ డేటా ఇవ్వడం జరిగింది, రిలాక్సేషన్స్ అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ డేట్. సో కట్ ఆఫ్ డేట్ అంటే తెలిసింది కదా, 31/3/2020 ప్రకారం మన యొక్క ఏజ్, శాలరీ, మన యొక్క ఏజ్ అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ అయితే లేదు. ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మనం మొత్తం మనకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఈ వీడియో ఎండ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేసి ఎన్విలప్లో పెట్టేసి ఎన్విలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు అక్కడ ఇంజనీరా, మేనేజరా, మళ్ళీ బ్రాకెట్లో మీరు ఏ కోర్స్ అప్లై చేస్తున్నారు అంటే కోర్స్ అంటే మెకానికల్, సివిల్ ఉన్నాయి కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ -2020 అని ఎంటర్ చేసిన తర్వాత దెన్ మీరు ఇక్కడ ఈ యొక్క అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుంది. చీఫ్ మేనేజర్ హెచ్ఆర్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, A-11, సెక్టర్ 24, నోయిడా, డిస్టిక్ గౌతమ్బాగ్ నగర్, ఉత్తరప్రదేశ్ 201301కి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పోస్ట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 4 దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు, కాబట్టి యాజ్ సూన్ యాజ్ మీరు పంపించండి. అదేవిధంగా ఏ ఫోటో కాపీస్ మనం అటాచ్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మనకి ఇక్కడ 10th క్లాస్ లేదా SSC మార్క్స్ మేము, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆల్ మార్క్ షీట్స్, ఫిజికల్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ యొక్క డేటాలో మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఆ యొక్క సర్టిఫికేట్, ఎన్ఓసి ఫర్ ద ఎంప్లాయ్మెంట్, అప్లికేషన్ ఫీ, డీడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనం ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించే సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది విత్ ఆల్ డాక్యుమెంట్స్తో కలుపుకొని కనుక మనం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 25వ తారీఖు రోజు లోపు అయితే వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్స్ అనేది సెప్టెంబర్ 4 దాకా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి రిసీవ్ అనేది మాత్రం సెప్టెంబర్ 25 దాకా పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి డైరెక్ట్గా పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రొఫార్మ్ అని. సో దీనిలోకి ఎంటర్ అయినట్లయితే మనకి డీటెయిల్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ యొక్క కోడ్ మనం ఇలాగ తీసుకున్నాం కదా 1 2 3 4 అని ఉన్నాయి కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద 10th క్లాస్ మార్క్స్ మేము ప్రకారం ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్ మేల్ ఫీమేల్ ఆర్ అదర్స్, సో దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ ఉంటే స్పౌస్ నేమ్, అండ్ అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్స్ మేము ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద డేట్ ఆన్ 31/3/2020 ప్రకారం మీ యొక్క ఏజ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ రెండు మాత్రం పక్కాగా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ ఆఫ్ డొసిమిల్ అండ్ నేషనాలిటీ, డొసిమిల్ అంటే స్టేట్, నేషనాలిటీ అంటే ఇండియన్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఈ యొక్క టోటల్ డేటా ఈ 2 చోట్ల ఫిల్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ యొక్క రిలీజన్ హిందూ, ముస్లిం, క్రైస్తవ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీ ఎస్ అయితే వేస్తాను దానికి సంబంధించిన డేటా, నో అయితే నో అని పెట్టేసి వదిలేయండి. ఒకవేళ మీరు కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చి ఉంటే ఎస్ అయితే వేస్తాను, లేకపోతే నో అయితే నో అని. అండ్ అదేవిధంగా క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అదేవిధంగా నాన్ క్రిమి లేయర్ సంబంధించి ఇక్కడ నాన్ క్రిమి లేయర్ అయితే ఎస్ అయితే వేస్తాను, నాన్ క్రిమి లేయర్ కాకుండా నో అని పెట్టేయండి. మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఫిల్ చేసి ఇక్కడ మీ యొక్క జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ యొక్క డేటా, ఎక్స్ సర్వీస్మెంట్ అయితే ఆ యొక్క డేటా, ఒకవేళ మీరు ఎవరైనా మర్డర్ కానీ వాటికి సంబంధించి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఎస్ అయితే వేస్తాను, లేకపోతే నో అయితే నో అని. అండ్ అదేవిధంగా ఒకవేళ ఆల్రెడీ మీరు ఎన్ఎఫ్ఎల్లో ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క ఇంటర్వ్యూ యొక్క డీటెయిల్స్, అండ్ అదేవిధంగా ఈ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఎన్ఎఫ్ఎల్లో వర్క్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్, అండ్ ఒకవేళ మీరు కనుక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఆ యొక్క డేటా. ఈ విధంగా స్టెప్ బై స్టెప్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అండ్ అదేవిధంగా ట్రైనింగ్ ఏమైనా ఉంటే ఆ యొక్క ట్రైనింగ్ యొక్క డేటా, అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఈ విధంగా ఫిల్ చేసి మీ యొక్క శాలరీస్, ఆ యొక్క టోటల్ డేటా అంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా లాస్ట్కి మన యొక్క డీడీ, సో డీడీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి సిగ్నేచర్, డేట్, ప్లేస్ మెన్షన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనకున్నటువంటి ఒక 5 పేజీలు మనకు పైన ఇచ్చినటువంటి అన్ని పేజీలు మొత్తం అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ అనేవి, ఆ యొక్క ఇంటర్వ్యూ డేట్స్ అని రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ ఆన్లైన్లో ఉంటుంది. ఆ యొక్క ఇంటర్వ్యూ చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి మనందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క లొకాలిటీలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, కాబట్టి దీని గురించి మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.